చూద్దాం. ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఇప్పుడు అధికారులకు టార్గెట్ పెడుతూ ప్రభుత్వం ప్రజలను వేధింపులకు గురి చేయడం దారుణమని కూడా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయాలని కోరుతూ ఆయన సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం పూర్తి ఉచితంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒకవైపు రుణమాఫీ కాక రైతు బంధు కాక రైతన్నలు ఆవేదన చెందుతున్నారని, మరోవైపు విష జ్వరాలతో సామాన్య ప్రజలు ఆసుపత్రుల పాలై ఖర్చులు భరించలేక అల్లాడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి ప్రధాన సమస్యలను పరిష్కరించి ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజులు వసూలు చేయాలని కూడా కలెక్టర్ స్థాయి నుంచి పంచాయతీ కార్యదర్శి వరకు యంత్రాంగంపై తీవ్ర ఒత్తిడి చేస్తుందని హరీష్ రావు మండిపడ్డారు. పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు నిత్యం ఫోన్లు చేస్తూ ప్రజలను వేధిస్తున్నారని, ఫీజులు చెల్లించుకుంటే లేఅవుట్లు రద్దు చేస్తామంటూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి పేర్కొన్నారు. డిమాండ్ నోటీసులు ఇస్తూ టార్గెట్లు పెట్టి మరీ మొత్తం 15,000 కోట్ల రూపాయలు వసూలు చేయాలని ఆదేశాలు ఇవ్వడం ప్రజల రక్త మాంసాలను పీల్చడమేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కూడా తెలిపారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఇప్పుడు అధికారులకు టార్గెట్ పెడుతూ ప్రభుత్వం ప్రజలను వేధిస్తుందంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఎల్ఆర్ఎస్ స్కీమ్ సంబంధించి ఉచితంగా అమలు చేస్తామని చెప్పి గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, సుధాకర్ రేవంత్ రెడ్డి వీరందరూ గతంలో ఉచితంగా అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ టార్గెట్ 15,000 కోట్లు, 20,000 లక్షల మంది అసలు విషయ చేయకుండా టార్గెట్ పెట్టి వారు నిర్వహిస్తున్నారని చెప్పి నిద్ర రావడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాసిన పరిస్థితి. ప్రజలు ఎవరు కూడా ప్రభుత్వంలోకి వస్తే ఉచితంగా చేస్తామన్నారు కాబట్టి ప్రజలు ఎవరు కూడా రూపాయలు కూడా కట్టద్దని చెప్పి లేఖలో పరిస్థితి అనిపించింది. అయితే దీనిపై సంస్థలుగా స్పందించాలి. రూపాయలు లేకుండా అంటే ప్రభుత్వం ఇది వంచిన దానికి కిందికి వస్తుంది, ఎందుకంటే ఉచితంగా చేస్తామని చెప్పి ఇప్పుడు వారి నుండి వసూలు చేయడం ఇది సంబంధించిన నేరం చెప్పి హరీష్ రావు తన లేఖలో కూడా పరిస్థితి అనిపిస్తుంది. అయితే దీనిపై ప్రభుత్వానికి ఇప్పటికే ఎలా సంబంధించి ఎదురేం చేసింది, దీనిపై రెవెన్యూకి సంబంధించి స్టాంప్ రిజిస్ట్రేషన్ ఇదంతా దీనికి సంబంధించి ఇప్పటికే ఎల్ఆర్ఎస్ క్లియర్ చేసిన పరిస్థితి. అయితే గతంలో వద్దని చెప్పిన ప్రభుత్వంలో ఉన్న పెద్దలే మళ్ళీ ఎల్ఆర్ఎస్ తీసుకురావడం ఏంటంటే అప్పుడు గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు నో టీఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్ అనే కామెంట్ చేశారు. ఇవన్నీ గతంలో డిప్యూటీ సీఎం కావచ్చు, బట్టి విక్రమార్క చేసిన కామెంట్స్ కావచ్చు, ఇతర కామెంట్స్, రేవంత్ రెడ్డి కామెంట్స్ ఆయన ఒక వీడియో విడుదల చేశారు హరీష్ రావు. ఇవన్నింటినీ ప్రదర్శించి ఆయన బహిరంగ లేఖ రాయడం జరిగింది. ఆయన అటాక్ చేసి దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఏం చేయాలి. రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్. ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఇప్పుడు అధికారులకు టార్గెట్లు పెడుతూ ప్రభుత్వం ప్రజలను వేధింపులకు గురి చేయడం దారుణమని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయాలని కోరుతూ ఆయన సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం పూర్తి ఉచితంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒకవైపు రుణమాఫీ కాక
బంద్ కాక రైతన్నలు ఆవేదన చెందుతున్నారని, మరోవైపు విష జ్వరాలతో సామాన్య ప్రజలు ఆసుపత్రుల పాలై ఖర్చులు భరించలేక అల్లాడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.